మన నాగ చైతన్య గారి తండ్రి గ్లిమ్స్ అయితే వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. ఓపెనింగ్ షాటే మన నేషనల్ ఫ్లాగ్ తోటి ఓపెన్ అవుద్ది. దాని తర్వాత మన నాగ చైతన్య గారు అయితే రివీల్ అవుతారు. నాగ చైతన్య గారు అయితే భలే చూపించాడు. ఆ మాస్ గడ్డం కానీ అసలు భలే లుక్ హ్యాండ్ అసలు భలే అనిపించింది. ఆ షిప్ మీద భలే అనిపించింది నాకైతే. దాని తర్వాత కట్ చేసే పోలీస్ స్టేషన్లో ఒక డైలాగ్ ఉంటుంది భయ్య, భలే అనిపించింది గ్లిమ్స్లో. దాని తర్వాత నాకు తెలిసి అయితే ఈ మూవీ వచ్చేసి మన ఇండియా వర్సెస్ పాకిస్తాన్, ఆ పాకిస్తాన్ వారు కూడా మన సముద్ర మార్గంలో జరిగే ఫైట్ సీక్వెన్స్ లా అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత గీతా ఆర్ట్స్ లో మూవీ రాబోతుంది. గీతా ఆర్ట్స్ లో మూవీ అంటే మినిమం మనకైతే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఇది హిట్ అవుద్ది లేదా యావరేజ్ ఉంటుంది అన్న కాన్ఫిడెన్స్ అయితే మనకుంది. సో నాకు తెలిసి అయితే ఈ మూవీ అయితే నాగ చైతన్య గారికి హిట్ అని అనుకోవచ్చు. దాని తర్వాత సాయి పల్లవి లుక్ అయితే యాజ్ యూజువల్గా భలే అనిపించింది. వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు స్క్రీన్ మీదకి వచ్చినా చూడడానికి భలే అనిపిస్తుంది మనకి. నాకు తెలిసి అయితే వాళ్ళిద్దరి లుక్ కానీ వాళ్ళిద్దరు కాంబినేషన్ మరో బ్లాక్ బస్టర్ అని అయితే నాకు అనిపిస్తుంది. అలాగే డైరెక్టర్ విషయానికి వస్తే చందు ముండేటి ఆల్రెడీ ప్రేమంతో మన నాగ చైతన్య హిట్ ఇచ్చిండు. ఇప్పుడు కార్తికేయ 2 తోటి బ్లాక్ బస్టర్. సో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నాకు తెలిసి ఆ ఎక్స్పెక్టేషన్స్ ఖచ్చితంగా డైరెక్టర్ రీచ్ అవుతాడు అనుకుంటున్నా. అలాగే నాగ చైతన్య చాలా బెజవాడ మూవీ తర్వాత మాస్ లుక్ లో చూడబోతున్నా ఈ మూవీలో. నాకు తెలిసి అయితే వాళ్ళిద్దరు కాంబినేషన్ భలే ఉంది. కార్తికేయ 2 తర్వాత డైరెక్టర్ అలాగే నాగ చైతన్య కస్టడీ తోటి కొంచెం ఫ్లాప్ మూవీ అనుకోవచ్చు. దాని తర్వాత ఎంతైనా ఫ్లాప్ తర్వాత ఎంత హీరో హిట్ కొట్టాలన్న కసి మీద ఉంటాడు. ఆల్రెడీ కసి మీద ఉన్న డైరెక్టర్ వాళ్ళిద్దరు కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ అని అయితే నాకు అనిపిస్తుంది. నాకు తెలిసి అయితే ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను.